ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరలా లైవ్లో మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి the Lord has given me the opportunity to come before you and sometime praise and worship, to do praise and worship in His presence. I welcome you all to this live, and ఈ సమయంలో దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి కొద్ది నిమిషాలు దేవుని స్తోత్రం, దేవుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ దైవ సన్నిధిలో మనమందరం కూడా ముందుకు సాగిపోదాం. బిఫోర్ వి స్టార్ట్ దిస్ లైవ్ ప్రోగ్రామ్, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఒక చిన్న పాటను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సో దైవ సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని ఆరాధన చేసుకుని మనమందరం కూడా ముందుకు సాగుదాం. సత్య సంపన్నుడా, సర్వాధికారి, సుగుణాల రాశి నీవయ్య, నా సర్వస్వము నీవయ్య అనే పాట పాడుచు ప్రభు నామాన్ని మనం ఆరాధన చేసుకుంటాం. Right.
కొరకు వేచియుండు నిరీక్షణకు నేను నీకే వందనం నీకే వందనం సర్వస్వము నీవయ్యా శాశ్వతమైనది మా ఎడల నీవు వాగ్దానము నమ్మకమైనది మా ఎడల చూపిన నీ కృప శాశ్వతమైనది మా ఎడల చేసిన వాగ్దానము నమ్మకమైనవి ప్రార్థనను ఆలించి కన్నీటిని నాట్యము చేసి నా ప్రార్థనను ఆలించి కన్నీటిని నాట్యము చేసి నా నిందలను తొలగించి నా జయమిచ్చి దీవించితివే నా నిందలను తొలగించితివే నా జయమిచ్చి దీవించితివే నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం సంపన్న సర్వాధికారి సర్వస్వము నీవయ్యా తండ్రి వై రెక్కలపై ఇచ్చితిరే నీ నీడలో నిత్యము నీ కూడారములు మోసితివే నా భారములు కన్న తండ్రి వై రెక్కలపై దాచితివి నీ నీడలో నిత్యము నీ కూడారములు సమృద్ధిని ఇచ్చావే సంతోషము పంచావే సంతృప్తిని ఇచ్చావే సంతోషము పంచావే నా నిజమైన నా నిజమైన నా దేవుడా నీకే వందనం నీకే వందనం నీకే సయ్య వందనం నీకే వందనం సర్వాధికారి నా సర్వస్వము నీవే
ఎస్, సత్య సంపన్నుడైన దేవునికి, సుగుణాల రాశి అయిన ప్రభువునకు స్తుతి గానాలు చేయాలి. ఎల్లప్పుడూ కూడా సమర్పించాలి. ఓ హల్లెలూయా. నీకే వందనం. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విని దైవాశీర్వాదాలు పొందుకొని దైవ సన్నిధిలో మనమందరం కూడా ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ప్రభు యొక్క నామాన్ని స్తుతించుటకు, కీర్తించుటకు దేవుడు చూపిన కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సమయంలో ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుని దైవ సన్నిధిలో మనమందరం కూడా ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగాను ఆయురారోగ్యాలతో ఉన్నారని ప్రభు యొక్క దాసునిగా నేను తలుస్తూ ఉన్నాను. అలాగూ దేవుడు మనల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందులకాయి ప్రభు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మరి గత 2 నెలలకు పైగా మనమందరం కూడా దైవ సన్నిధిలో సమూహంగా, సమాజంగా కూడలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ మరి దేవుడు అనుగ్రహించిన ఈ అనుకూలత ఏదైతే ఉందో దాని ద్వారా మనము అనేక మంది దైవ సేవకుల ద్వారా, మరి దేవుని యొక్క బిడ్డల ద్వారా ఆదరించబడుతున్నాం, ధైర్యపరచబడుతున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్కుల చేత మనమందరం కూడా నడిపించబడుతూ ఉన్నదులకాయి ప్రభుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభుని నేను మహిమపరుస్తూ ఉన్నాను. ఈ మధ్యాహ్నక ఈ యొక్క సాయంత్రం వేళలో ప్రియులారా, చక్కటి సాయంత్రం వేళ దేవునికి స్తోత్రం. దైవ సన్నిధిలో మరొకసారి ఈ రీతిగా కూడి దేవుని వాక్యాలను ధ్యానం చేసుకునే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చినందుకు ప్రభు నేనంతో స్తుతిస్తూ ఉన్నాను. రైట్, కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా కూర్చుండి దైవవాక్యాన్ని విని ప్రార్థనాశీర్వాదాలతో మనమందరం కూడా సెలవు తీసుకుందాం. బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి మాటలు ఉన్నాయి. కొన్ని ఆదరించేవి, కొన్ని శుద్ధీకరించేవి, కొన్ని జ్ఞానమునిచ్చేవి, కొన్ని ఆదరణిచ్చేవి, మన జీవితాలు సరిచేసేవి. ఈ రీతిగా అనేకమైనటువంటి వచనాలు, లేఖనాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, ఈ యొక్క సాయంత్రం వేళలో నిన్ను బ్రతికించగలిగిన, నిన్ను ధైర్యపరచగలిగిన, నిన్ను బలపరచగలిగిన, నీకు నెమ్మది ఇవ్వగలిగిన, నీకు ఆదరణను, గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగినటువంటి ఒక వచనాన్ని మీ కొరకు జ్ఞాపకం చేసి దానిలో ఉన్నటువంటి కొంత వాక్య ధ్యానాన్ని మనము ధ్యానం చేసుకొని దైవ సన్నిధిలో మనమందరం కూడా ముందుకు సాగుదాం. లెట్ us turn our Bibles to the book of John. John the Gospel, chapter 6, verse 68 మనం చదువుకుంటే అక్కడ ఒక చక్కని మాటను ఈ రీతిగా ప్రభు శిష్యుడైనటువంటి సీమోను పేతురు పలుకుతున్నటువంటి మాట మనం చదువుతున్నాం. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు.
ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, చెడగొట్టే మాటలున్నాయి, బాగు చేసే మాటలున్నాయి, ఆదరించే మాటలున్నాయి, మోసం చేసే మాటలున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఏ మాటలు, ఏ యొక్క వ్యక్తి మాటలు నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేవు, కానీ నిత్య జీవాన్ని ప్రసాదించగలిగినటువంటి మాటలు ఈ దినాన నేను చెప్తున్నటువంటి, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పేతురు సీమోను యేసయ్య వద్దకు వచ్చి అంటాడు, ప్రభువా, మేము ఎక్కడికి వెళతాం? ఎక్కడికి వెళ్ళినా కూడా నీలాంటి జీవాన్నిచ్చే మాటలు, నీలాంటి బ్రతుకునిచ్చే మాటలు, నీలాంటి ఆదరణనిచ్చేటటువంటి మాటలు మాకు దొరకడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నిత్య జీవాన్ని కలగజేసే మాటలు, జీవంతో నింపే మాటలు, జీవితం ఏ రీతిగా సుఖముగా, సౌఖ్యంగా, శ్రేష్టముగా, ఆనందదాయకంగా ఉంటుందో అలాంటి నిత్య జీవపు మాటలు, శాశ్వతమైన జీవం కూడినటువంటి మాటలు, మమ్మల్ని బ్రతికించేటటువంటి మాటలు నీ యొద్ద ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ మాటలు విడిచి మేము ఎక్కడికి వెళతాం? దేవునికి స్తోత్రం అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, జీవాన్నిచ్చే మాటలు ఏం చేస్తాయి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివితే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య జీవము కలిగినటువంటి వాడు, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి దేవుడు, నిత్యమైనటువంటి మాటలను అనుగ్రహించే దేవుడు. ఆయన మాటలు ఏం చేస్తాయి మానవుణ్ణి అని మనం పరిశీలన చేస్తే, ప్రియులారా, ఇక్కడ ఒక చక్కని మాటను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి ఆ మాట? దేవునికి స్తోత్రం కలుగునుగాక. 24వ వచనంలో నిత్య జీవం గలవాడు, ఆ మాటలు లేకపోతే ఆ వ్యక్తి, ఆయన వద్ద ఉన్నటువంటి ఆ మాటలు ఏం చేస్తాయట? తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి నడిపిస్తాయి. మరణ పాశములో నుండి, మరణ కూపంలో నుండి, మరణ శయము నుండి, దేవుని స్తోత్రం కలుగునుగాక, నీ యొక్క జీవాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ ఆత్మను, దేవుని స్తోత్రం, నిత్య జీవం వైపు నడిపిస్తాయి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అవును, యేసయ్య మాటలు, ఆయన నిత్య జీవం కలిగినటువంటి వాడు, నిత్యము నివసించేటటువంటి వాడు. ఆయన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, దేవునికి స్తోత్రం, తీర్పులో నుండి, మరణములో నుండి తప్పించి శాశ్వతమైన, శ్రేష్టమైన జీవంలోనికి నడిపిస్తాడు అని దేవుని యొక్క దాసునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినమున లోకములో అనేక మంది అనేక విషయాలు, అనేక మాటలు చెప్తారు. దేవుని స్తోత్రం. ఒక్కోసారి అవి నీకు ఉపయోగపడవచ్చు, కానీ ఆ మాటలు ఒక్కోసారి నిన్ను భయంకరమైనటువంటి నష్టాల్లోనికి తీసుకువెళ్ళవచ్చు, భయంకరమైనటువంటి శాపంలోనికి తీసుకెళ్ళవచ్చు, భయంకరమైనటువంటి ఉగ్రతలోనికి తీసుకువెళ్ళవచ్చు. మాటలు విని ఈ దినమున చెడిపోయినటువంటి వారు ఎందరో లోకంలో ఉన్నారు. మాటల చేత, దేవుని స్తోత్రం కలుగునుగాక, మోటివేట్ చేయబడి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు ఉన్నారు. మాటల చేత వారి బ్రతుకులను పాపపు ఊబిలోనికి నెట్టుకున్నటువంటి వారు ఈ దినమున ఎందరో యవనస్తులు, ఎందరో ఎన్నో కుటుంబాలు, ఎన్నెన్నో దేవుని స్తోత్రం సంగతులను ఈ లోకంలో మనము చూడగలం. కేవలం మాట ద్వారానే మనిషి యొక్క మైండ్ సెట్ను మార్చేసేటటువంటి, దేవుని స్తోత్రం, మాటలు ఈ లోకములు ఎన్నో ఉన్నాయి. కానీ నేను ప్రకటిస్తున్న యేసయ్య మాట, నేను పలుకుతున్నటువంటి యేసయ్య మాట నీ బ్రతుకును మరణం నుంచి తప్పించేది,
నీ యొక్క ఆత్మను దేవుని స్తోత్రం శాపము నుంచి తప్పించేది, నీ యొక్క జీవితాన్ని దేవుని స్తోత్రం జీవములోనికి తీసుకువెళ్ళేది, సంతోషములోనికి తీసుకువెళ్ళేది. దేవుని స్తోత్రం నీ యొక్క జీవితం ఆనందకరముగా సంతోషకరముగా ఉండేటట్లుగా చేయగలిగినటువంటిది నేను ప్రకటిస్తున్న యేసునాథుని యొక్క మాటలు అని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే పేతురు సీమోను దేవునికి స్తోత్రం కలుగును గాక యేసయ్య ఎదుకొచ్చి అంటాడు, అయ్యా మేము ఎక్కడికి వెళ్ళగలం? నిన్ను విడిచి నీ యొద్ద మమ్మల్ని బ్రతికించే మాటలున్నాయి, నీ యొద్ద మాకు నెమ్మదినిచ్చే మాటలున్నాయి, అందుకే నీతోనే మేము ఉంటామన్నట్లుగా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియులారా, దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 3:9 మనం చదివితే దేవునికి స్తోత్రం కలుగును గాక అక్కడ ఒక చక్కని మాటను మనము చూడగలం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచన భాగాన్ని మనం చదువుకుంటే, దేవుని బిడలారా, దేవునికి స్తోత్రం, అక్కడ ఒక చక్కని మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెహోషువ మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినడని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమగా దేవుని మాటలను ఆలకించాలని, దేవుని యొక్క మాటలను వారు గైకొనాలని ప్రజలైన ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ దినమున లోకములో ఉన్నటువంటి మానవుడు లోక సంబంధమైన మాటలకు, మోసపూరితమైన మాటలకు, దేవుని స్తోత్రం చెడగొట్టే మాటలకు, దేవుని స్తోత్రం కలిగినాక హిత బోధకు కాకుండా చెడు బోధకు, చెడు మాటలకు సమయాన్ని ఇస్తూ దేవునికి స్తోత్రం దేవుని మాటకు అవిధేయులై దేవుని మాటను పెడచెవినబెట్టి దేవునికి విరోధముగా జీవిస్తూ దేవుని ధిక్కరిస్తూ దేవుని స్తోత్రం జీవిస్తూ ఉన్నారేమో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుతో యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాట 9వ వచనంలో, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. అవును, దేవుని మాటలు మనం వినాలి. దేవుని యొక్క నిత్య జీవాన్ని కలగజేసే మాటలు, జీవంలోనికి నడిపించే మాటలు, మరణం నుంచి తప్పించే మాటలు, దేవుని స్తోత్రం మనిషికి నీకు నాకు క్షేమాన్ని ఇచ్చేటటువంటి మాటలను మనం వినేటటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడే నీకు కానీ నాకు కానీ ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అందుకే ద్వితీయోపదేశ కాండం మనందరికీ తెలిసినటువంటి వాక్యమే 28వ అధ్యాయములో మనం చదివితే, ప్రియులారా, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని మాటలు వినితే, దేవుని స్తోత్రం, దేవుని మాటలు గైకొంటే, దేవుని మాటలు మనము అనుసరిస్తే దేవుని స్తోత్రం కలుగును గాక, నిన్ను హెచ్చిస్తాడని, నిన్ను గణపరుస్తాడని, నీకు శ్రేష్టమైనటువంటి దేశాన్ని, రాజ్యాన్ని, స్వాతంత్ర్యాన్ని, సమృద్ధిని ఇస్తాడు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అయితే మంచిది ప్రియులారా, ఈ దినమున దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని మాటలను, ఆయన మాటలు ఎలాంటివి దేవుని స్తోత్రం మనము చూద్దాం. దేవుని నామానికి. ఒకటి, నిత్య జీవపు మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరణము నుంచి తప్పించే మాటలు, నిన్ను హెచ్చించే మాటలు, నిన్ను ఆశీర్వదించే మాటలు, నీకు కృపను అనుగ్రహించే మాటలు, దేవుని యొక్క మాటలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, యోబు గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనాన్ని కూడా మనం పరిశీలన చేసుకుంటే, ప్రియులారా, అక్కడ కూడా దేవుని యొక్క చక్కని దేవుని స్తోత్రం మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మాటలు యథార్థమైనటువంటివి, అవి బలాన్ని సమకూర్చేటటువంటివి. దేవుని స్తోత్రం. నిజముగా
మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. యథార్థమైన వాక్కుల్లో, యథార్థమైనటువంటి దేవుని స్తోత్రం మాటల్లో ఎంతో బలము చేకూరుస్తూ ఉంటుంది. మోసము చేసే మాటలు ఎప్పుడు కూడా దేవుని స్తోత్రం భయాన్ని కలగజేస్తాయి. కానీ యథార్థముగా ఉన్నటువంటి వ్యక్తి, యథార్థముగా జీవించేటటువంటి వ్యక్తి, యథార్థముగా మాట్లాడే ఒక మనిషి ఎదుట దేవుని స్తోత్రం కలిగిన గాక ఎంతో ఎవరైనాను కూడా నిలబడడానికి భయపడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుని మాట యథార్థమైనటువంటి మాట, నిన్ను బలముగా నిలబెట్టేటటువంటి మాట, నిన్ను ధైర్యవంతునిగా చేసేటటువంటి మాట, నిన్ను దేవుని స్తోత్రం కలిగిన గాక బలపరిచేటటువంటి, ఈ లోకంలో ఒక శ్రేష్టమైన వ్యక్తినిగా నిన్ను చేసేటటువంటి దేవుని మాట. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు, సీమోను పేతురు, ప్రభువా నీ మాటలు నిత్య జీవం కలిగినవి. యోబట్టాడు, యథార్థమైనటువంటి మాటలు దేవుని స్తోత్రం బలాన్ని సమకూర్చేవి. ఆమేన్. ధైర్యాన్ని సమకూర్చేవి. అందుకే దేవుని స్తోత్రం మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 8వ వాక్యంలో మనం చదివితే ప్రియులారా, అక్కడ దేవుని షేబాదేశపురాని ఒక చక్కని మాట అంటుంది. ఏమంటుంది? దేవుని స్తోత్రం 10వ అధ్యాయం 8వ వచనంలో మనం చదివితే దేవుని స్తోత్రం, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలచి నీ జ్ఞానవచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. ఆయన మాటలు వినే బిడ్డలు భాగ్యవంతులు, బలవంతులు, భాగ్యవంతులు, ధన్యులు. దేవుని స్తోత్రం. నిత్య జీవమైనటువంటి మాటల్లో యథార్థత ఉంది. నిత్య జీవమైనటువంటి మాటల్లో ధైర్యపరిచే గుణం ఉంది. నిత్య జీవమైనటువంటి మాటల్లో దేవుని స్తోత్రం మనము ధన్యులు కాగలిగినటువంటి కృప దాగి ఉన్నది. ఆమేన్. ప్రభువా నీ యొక్క మాటలు జీవాన్ని ఇస్తాయి. నీ మాటలు మాకు బలాన్ని ఇస్తాయి. నీ మాటలు మమ్మల్ని ధన్యులుగా చేస్తాయి. నీ మాటలు మమ్మల్ని హెచ్చిస్తాయి. నీ మాటలు మమ్మల్ని భాగ్యవంతులుగా చేస్తాయి. ఆమేన్. అందుకే ఈ నిత్య జీవమైనటువంటి మాటలు, ఈ యొక్క మరణము నుంచి తప్పించేటటువంటి మాటలను వదిలి, మమ్మల్ని హెచ్చించే ఈ మాటలను వదిలి, మమ్మల్ని బలముగా చేసే ఈ మాటలను వదిలి, మమ్మల్ని భాగ్యవంతులుగా చేసే ఈ మాటలను వదిలి, మమ్మల్ని బ్రతికించే ఈ మాటలను వదిలి, మమ్మల్ని ధన్యులుగా చేసే ఈ మాటలను వదిలి, మమ్మల్ని ధైర్యపరిచే ఈ మాటలను వదిలి ఎక్కడికి వెళ్ళగలం నాయనా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సాయంత్రం వేళ దేవుని స్తోత్రం, దేవుని మాటలు వింటున్నటువంటి నీవు, దేవుని బిడ్డ, దేవుని యొక్క దాసుడా, దేవుని యొక్క కుమార్తె, దేవుని స్తోత్రం, నిత్య జీవమైనటువంటి మాటలను నీవు ఆలకించి ఆ మాటలకు నీవు లోబడి ఉన్నట్లయితే దేవుని స్తోత్రం, నీవు బలముగా ఉంటావు, హెచ్చింపులో ఉంటావు, ధైర్యవంతుడిగా ఉంటావు. ఏ పరిస్థితుల్లోనైనా దేవుని స్తోత్రం కలుగును గాక కృంగిపోయినటువంటి వ్యక్తివిగా నీవు ఉంటావని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ సంగమా, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, అందుకే ఈ యొక్క మాటలను మనం విడిచిపెట్టడానికి వీలులేదు. ఈ మాటలు మనము నిర్లక్ష్యము చేయడానికి వీలులేదు. ఈ మాటలు మనము దేవుని స్తోత్రం కలిగినగా ప్రతినిత్యము ధ్యానిస్తూ, ప్రతినిత్యము కూడా నెమరు వేస్తూ, ప్రతినిత్యము కూడా ఆయన మీద ఆధారపడుతూ దేవుని స్తోత్రం ఆయనలో మనం ఉండాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దివారాత్రములు కూడా నీ మాటలను, నీ ధర్మశాస్త్రమును నేను ధ్యానము చేయుచున్నాను. నాలో యథార్థతను కలగజేసేవి, నాలో ధైర్యాన్ని పుట్టించేవి, నాలో బలాన్ని సమకూర్చేవి, నన్ను ధన్యులుగా చేసేటటువంటివి నీ యొక్క మాటలు అని దేవుని స్తోత్రం కలుగునుగాక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యాన్ని మనం చదివితే ప్రియులారా, దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు అక్కడ చక్కని మాట రాస్తున్నాడు. యెహోవా మాటలు
పవిత్రమైనవే. ఏంటి అట? జీవముతో కూడిన మాటలవి. రెండవది యథార్థమైన మాటలవి, నిన్ను హెచ్చించే మాటలవి. మూడవది స్తోత్రం కలుగును గాక, ఆయన మాటలు శుద్ధీకరణ కలుగజేసేటటువంటి మాటలు. ఆమేన్. మస్టును ప్రారదోరే మాటలు, భ్రష్టత్వాన్ని నుంచి విడుదల చేసే మాటలు, నిన్ను శుద్ధునిగా పరిశుద్ధునిగా చేసేటటువంటి మాటలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రమైనటువంటివి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిది గాక. అవును ప్రియులారా, కల్తీ లేనివి, శ్రేష్టమైనవి, శుద్ధమైనవి. దేవునికి స్తోత్రం. దేవుని మాటలో దేవుని స్తోత్రం ఖండించేవి, నిన్ను కనికరించేవి, నీ ఎడల దయను చూపేవి. దేవుని స్తోత్రం. మాత్రమే కాదు, అవి పరిశుద్ధమైనటువంటివి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎస్, ఆయన మాటలు నీవు వింటే, ఆయన మాటకు నీవు లోబడితే, దేవుని స్తోత్రం, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని, ప్రతి దేవుని స్తోత్ర పాపమును, ప్రతి మాలిన్యమును, ప్రతి అపవిత్రతను దేవుని స్తోత్రం నీ హృదయములో నుండి తొలగించి నిన్ను శుద్ధమైన పరిశుద్ధమైన వ్యక్తినిగా చేసేవని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడు తెలుసా? 119వ కీర్తనలో దేవుని స్తోత్రం కలిగినగా 119వ కీర్తన 130వ వచనంలో, నీ వాక్కులు వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగెను. ఆ వాక్కు ఎప్పుడైతే నీ దాసు నుంచి బయలుపరచబడిందో, ఎప్పుడైతే నేను విన్నానో, ఎప్పుడైతే అది ప్రకాశించిందో, వెలుగు నా మీదకి వచ్చింది. అంటే అప్పుడు దాకా చీకటి ఉంది. వాక్కు వెల్లడి కాకముందు నుంచి, వాక్కు ఆయన తెలుసుకోక ముందు నుంచి ఆయనలో చీకటి ఉన్నది. ఎప్పుడైతే ఆ వాక్కు లోబడి, ఆ వాక్కు విధేయుడై, ఆ వాక్కుని అంగీకరించి దేవుని స్తోత్రం ఆయన నడుచుకోవడం ప్రారంభం చేశాడో, హృదయములో వెలుగొచ్చింది. ఆమేన్. హల్లెలూయా. హృదయములో దేవుని స్తోత్రం పరిశుద్ధత, పవిత్రత కలుగుతుంది. అందుకే 119 కీర్తన 1 వచనాల్లో మనం చదివితే దేవుని స్తోత్రం కలుగునిగాక, దేవుని బిడలార, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి. దేవుని స్తోత్రం శుద్ధీకరించేది, పరిశుద్ధపరిచేది, హృదయాన్ని పవిత్రముగా చేసేది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క లేఖనం. అందుకే దీన్ని ఏం చేయాలట? పఠించాలి. నేనేం చేయాలి? దేవుని స్తోత్రం కలుగును గాక, అంగీకరించాలి. నేను శుద్ధునిగా పరిశుద్ధునిగా చేసేటటువంటి ఆ జీవవాక్కులను, ఆ కల్తీ లేని, కల్మషము లేని, పాపము లేని ఆ మాటలు నీవు అంగీకరించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మాస బ్రతుకు నుంచి, పాప బ్రతుకు నుంచి, చెడిపోయిన బ్రతుకు నుంచి, కాచిన్న బ్రతుకు నుంచి, వెలుగులేని బ్రతుకు నుంచి, దేవుని స్తోత్రం చీకటి బ్రతుకు నుంచి నిన్ను విడుదల చేసేటటువంటి నిత్య జీవపు మాటలు, నిన్ను పరిశుద్ధపరిచే మాటలు, నిన్ను శ్రేష్ఠునిగా చేసేటటువంటి మాటలే నేను ప్రకటిస్తున్నటువంటి యేసయ్య మాటలు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిన్ను రక్షించే మాటలు, నిన్ను పాపము నుంచి విడిపించేటటువంటి మాటలో దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు యొక్క మాటలు ప్రియులారా, గాయపరిచేవి కావు, ఎవరికి హాని చేసేవి కావు, ఎవరిని నొప్పించేవి కావు. అవి నిన్ను పరిశుద్ధపరిచేవి, నిన్ను నీకున్నటువంటి పాప మాలిన్యము నుంచి పవిత్రునిగా చేసేటటువంటి మాటలని దైవదాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా.
119 కీర్తన 130 వచనాన్ని మనం చదివితే దేవుని స్తోత్రం కలుగును గాక. 105వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చక్కని మాట, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగైంది. దావీదంటాడు, ప్రభువా నీ వాక్కులు వెల్లడప్పుడు తోటనే నాలో వెలుగొచ్చింది. ఆ వెలుగు ఏం చేసిందో తెలుసా? నా త్రోవలకు, నా మార్గాలకు, నా జీవితానికి వెలుగుమయమైపోయింది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీ మార్గాలలో, నువ్వు వెళుతున్న మార్గాలలో చీకటి అలుముకొని ఉన్నది. నువ్వు వెళుతున్నటువంటి మార్గంలో సాతానుడు పొంచి ఉన్నాడు. నువ్వు వెళుతున్న మార్గంలో నీ యొక్క విశ్వాసమును పడగొట్టాలని, నీకున్న పవిత్రతను పడగొట్టాలని, నీకున్న నమ్మకాన్ని తొలగించాలని, నీకున్నటువంటి దేవుని స్తోత్రం కలిగిన గాక దేవుని మీద పారమైనటువంటి విశ్వాసాన్ని తొలగించాలని నీ మార్గాల్లో అనేక సార్లు సాతానుడు పొంచి ఉంటాడు. ఆమె తెలియదు, ఎక్కడ పడిపోతావో తెలియదు. డబ్బు విషయంలో పడిపోవచ్చు, దేవుని తినే విషయంలో పడిపోవచ్చు, స్త్రీ విషయంలో పడిపోవచ్చు, లోక విషయంలో పడిపోవచ్చు, ఆశల విషయంలో పడిపోవచ్చు, పాటల విషయంలో పడిపోవచ్చు, కోరికల విషయంలో పడిపోవచ్చు, వ్యసనముల విషయంలో పడిపోవచ్చు. ప్రతి చోట, ప్రతి క్షణంలో కూడా సాతానుడు పొంచి ఉంటాడు, ఎవరిని మృంగుదునా అని. ఆమె ఏ మార్గంలో వాడు నిన్ను దేవుని స్తోత్రం అటాక్ చేస్తాడో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈ వాక్యం అనేది నీ హృదయంలో, ఈ వాక్యం అనేది నీ అంతరంగాల్లో దేవుని స్తోత్రం వెల్లడైన ఆ వాక్కు నీ తలంపులలో, నీ హృదయములో పదిలముగా ఉంటే దేవుని స్తోత్రం, నీ మార్గాలన్నీ కూడా తేట తెల్లంగానే ఉంటాయి, క్షేమాన్ని కలిగి ఉంటాయి, సురక్షితమైనటువంటి స్థితిని నీవు కలిగి ఉంటావు. దేవుని స్తోత్రం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో, మన కుటుంబాల్లో దేవుని స్తోత్రం కలిగిన గాక ఈ మాటలు ఎప్పుడూ కూడా మనం నేర్పిస్తూనే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ బిడ్డలకు దేవుని స్తోత్రం, నీవు నిత్యము కూడా దేవుని స్తోత్రం, నువ్వేది చదివినా, నువ్వు ఎంత ఏది లోకములో నేర్పించినా, ఒకవేళ ఈ లోక విద్యతో, ఒకవేళ లోక జ్ఞానముతో, లోకములో ఉన్నటువంటి తలాంతులతో దేవుని స్తోత్రం నువ్వన్నిటిని సంపాదించవచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు, నీవన్నిటిని కలిగి ఉండొచ్చు. కానీ నీ మార్గానికి, నీ జీవితానికి వెలుగిచ్చేది, ధైర్యం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది, నెమ్మదిచ్చేది, హెచ్చించేది, నిన్ను క్షేమంగా ఉంచేది, నిత్య జీవంలో నడిపించేది మాత్రం నేను ప్రకటిస్తున్నటువంటి జీవం కలిగిన దేవుని మాటలని దైవదాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమేన్, దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ఇంకో మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే పరిశుద్ధాత్మదేవుడు అక్కడ చక్కని మాట రాస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ మాట అంటే, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును, రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. జ్ఞానం ఎవరు? దేవుని స్తోత్రం, యెహోవాయే జ్ఞానం. యెహోవాయే జ్ఞానమునకు మూలం. కాబట్టి జ్ఞానమైన క్రీస్తుని నీవు సంపాదించుకుంటే నీవు వివేకివి అనబడతావు. ఆమేన్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, దేవుని స్తోత్రం. దైవ లేఖనంలో దేవుని స్తోత్రం కలిగిన చక్కని మాటలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. జ్ఞానమై ఉన్నటువంటి దేవుడు దేవుని స్తోత్రం ఈ దినమున నేను వివేకవంతునిగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ప్రియ సంగమా, దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, జ్ఞాన హృదయం, దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞాన హృదయం నీవు కావాలి, వివేకమైన హృదయం నీకు కావాలి. దేవుని స్తోత్రం, గ్రహించగలిగే హృదయం నీకు కావాలి. ఏది మంచో ఏది చెడో దేవుని స్తోత్రం వివేచించే కృప నీకు కావాలి. అది ఎలా దొరుకుతుందంటే
జ్ఞానమై ఉన్నటువంటి దేవుని మాటలను నీవు గైకొనుట వలన, గ్రహింపు లేక, గ్రహించే మనసు లేక, గ్రహించే హృదయం లేక, గ్రహించే తలంపు లేక, ఈనాడు మానవుడు అన్నిటి గ్రహిస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి ఒక మాట చెప్తే దేవుని స్తోత్రం, దాన్ని ఆలోచన చేస్తున్నాడు, ఇది నాకు మంచిదా చెడ్డదా అని. ఇదేమన్నా ఒక వ్యక్తి ఏదైనా బిజినెస్ గురించి తీసుకొస్తే అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుందని వివేచిస్తున్నాడు, దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. ఇదేమన్నా ఒక సంబంధం కలుపుకోవాలంట ఆ వ్యక్తి గురించి పరిశీలనగా తెలుసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. మంచిది. ఒక కుటుంబం కట్టబడడానికి పరిశీలన ముఖ్యం. నువ్వు లాభపడటానికి ఒక పరిశీలన ముఖ్యం. నువ్వు మంచి స్థితిలో రావడానికి పరిస్థితులు వివేచించి వెళ్ళడం ముఖ్యం. దాన్ని ఏ రీతిగా సంపాదించుకోవాలో ముఖ్యం. కానీ వీటన్నిటికన్నా కూడా నీవు శ్రేష్టమైనది ఏది, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఏది అనే ఒక వివేచన, ఆలోచన కూడా నీకు ఉంటే చాలా మంచిది. ఇది మన బైబిల్ విషయంలో దానిని సాతానుడు వివేచించకుండా చేస్తున్నాడు. మూఢ విశ్వాసంలోనికి నడిపించి మూర్ఖంగా ఆలోచన చేస్తూ, ఆలోచన అనేది అది శ్రేష్టమైందా, మంచిదా, కాదా, ఎందుకు అనే ఆలోచన విధానం లేకుండా దేవుని స్తోత్రం, ఏదైనా మన మనుషులు వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత నశించిపోతూ ఉన్నారు. ఒకసారి ఆలోచించి, ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేయి. ఒకసారి క్షుణ్ణంగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క లేఖనం, దేవుని యొక్క మాటలు ఎలాంటివి, ఏమిస్తాయి, ఏం చేస్తాయి అనేటటువంటి క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఆమేన్. మనందరికీ తెలుసు ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనులు, ప్రభు కొరక ఎంతగానో ప్రయాసపడినటువంటి నాయని గారు. దేవుని స్తోత్రం. బైబిల్లో తప్పులు వెతుకుదామని దేవుని స్తోత్రం ఆయన దాన్ని చదవడం ప్రారంభం చేస్తే బైబిలే దేవుని స్తోత్రం తన తప్పుల్ని ఎత్తి చూపిందట. దేవుని స్తోత్రం. అప్పుడు మార్చబడ్డాడు. ఈ దినమున దేవుని స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, నీ బ్రతుకును మార్చేది బైబిల్. నీకు నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుని నిత్య జీవపు మాటలు. నిన్ను హెచ్చింపులోని ఉంచేది దేవుని యొక్క జ్ఞానం. ఆమేన్, హల్లెలూయా. ఏది సంపాదించి ఎంత కూడగట్టుకుని ఎంత ఉన్నతమైన శ్రేష్టమైన పాన్పులు నీవు కలిగి ఉన్న దేవుని స్తోత్రం, అవేవి కూడా నిన్ను రక్షించలేవు, నీ ప్రాణానికి నెమ్మదివ్వలేవు. కానీ నేను ప్రకటిస్తున్న యేసునాథుడు నీ ప్రాణమునకు, నీ జీవితమునకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు, నిన్ను బలపరచగలిగిన వాడు, నిన్ను ధైర్యపరచగలిగిన వాడు, నిన్ను హెచ్చించగలిగిన వాడు, నేను శుద్ధీకరించగలిగిన వాడు. మాత్రమే కాదు, నీకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతమైన స్థితిలో ఉంచగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంత్రం వేళలో దేవుని మాటలు, దేవుని లేఖనాలు వింటున్నటువంటి నీవు దేవుని స్తోత్రం, పేతురు, సీమోను పేతురు వలె నీవు కూడా నిత్య జీవపు మాటలు విడిచి నేను ఎక్కడికి వెళ్ళదను ప్రభువా అని నీవు ఆయన యొద్దకు వస్తే, నిన్ను మరణము నుంచి తప్పించి ఇదిగో నీకివ్వవలసినటువంటి అశ్రేష్టమైన వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళి ఆమేన్ నిన్ను పరిశుద్ధినిగా చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలోని హెచ్చించి దేవుని స్తోత్రం, వెలుగైన మార్గాల్లో ఆయన నిన్ను నడిపిస్తూ జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తు నీకు తలకు పైగా ఆయన ఉండి నేను ఈ లోకంలో శ్రేష్టంగా నడిపిస్తాడు. కాబట్టి అలాంటి కృప నీకు, నీ కుటుంబానికి ఉండాలని దైవ సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది నా ప్రార్థన అయ్యింది. అలాగే దైవ సన్నిధిలో మనమందరం కూడా ముందుకు సాగుదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేసి నడిపించునిగాక. ప్రార్థన. ప్రేమానమ్మకం కలిగిన యేసు నీకు వందనాలు. ఈ వాక్కులు జీవం కలిగినవి, నీ వాక్కులు యథార్థమైనవి, నీ వాక్కులు వెలుగునిచ్చేవి, నీ వాక్కులు మాకు పరిశుద్ధతనిచ్చేవి, నీ వాక్కులు మాకు జ్ఞానాన్ని ఇచ్చేవి. కాబట్టి వాటిని విడవక హత్తుకొని జీవించే కృప భాగ్యాన్ని మాకు దయచేసి విన్న మాటలను మా వెనుకలలో మీరు దీవించి మా బిడ్డలందరిని ఆశీర్వదించమని
యేసు దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.